Hello friends, welcome to the channel. Friends, hero manthoti unna vehicle Tata Tigor EV variant. ఫ్రెండ్స్ దీని యొక్క ఫ్రంట్ లుక్ చూసుకుంటే పెద్ద గ్రిల్ ఇచ్చారు విత్ ట్రై షేప్ యారోస్. ఇక్కడైతే మనకు వచ్చేసి ఈవీ బ్యాడ్జింగ్ ఉన్నది. ఇక్కడ టాటా లోగో అయితే ఉన్నది. ఇది వచ్చేసి ఎయిర్ పాసింగ్ కోసం. హెడ్ లైట్ వచ్చేసి విత్ ప్రొజెక్టర్ హాలోజన్ బల్బ్ అయితే ఉంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇయ్యలేదు. కింద వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ ఇవి. ఇది వచ్చేసి ఫ్రంట్ బంపర్ లో మనకి ట్రై ఆరో షేప్ డిజైన్ అయితే ఇచ్చారు. టైర్ ప్రొఫైల్ వచ్చేసి 175/65R14. ఇది వచ్చేసి 14 ఇంచ్ టైర్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ బ్లూ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. షేప్ లో ఎలక్ట్రిక్ బ్లూ. ఇక్కడ కూడా వచ్చేసి ఈవీ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ ఎంటర్ తోటి ఇక్కడ ఈవీ బ్యాడ్జింగ్ అయితే కనబడుతుంది. ఇది టాటా లోగో. కార్ వచ్చేసి టిగర్. ఇప్పుడు మనం బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 316 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇది చాలా డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పెద్దగా మంచిగా క్రోమ్ స్ట్రిప్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి రేర్ కెమెరా. ఇవి వచ్చేసి బ్యాక్ స్టాప్ లైట్స్. ఇవి కూడా హాలోజన్ స్టాప్ లైట్స్, ఎల్ఈడి అయితే కాదు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ సీటింగ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. నా హైట్ వచ్చేసి 5'8". హెడ్ కూడా టచ్ అవ్వట్లేదు. ఓకే, కార్ అయితే ఫుల్ కంఫర్ట్ ఉన్నది. అండర్ థై సపోర్ట్ కూడా ఫుల్ ఇచ్చారు. వెనకాల చూసుకున్నట్లయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు, కానీ ఇదైతే ఓకే, ఫుల్ కంఫర్ట్. సీటింగ్ కూడా బాగుంది. ఇక్కడ మనం మిడిల్ లో కూర్చున్నట్లయితే మిడిల్ లో కొంచెం హంప్ ఇచ్చారు. కొంచెం హంప్ అయితే ఉన్నది. చిన్న ప్యాసింజర్ అయితే మిడిల్ లో అయితే ఓకే. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ అయితే ఇచ్చారు, స్టోరేజ్ కంపార్ట్మెంట్. బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఓపెనింగ్ హ్యాండిల్స్ కి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి విండో అప్ అండ్ డౌన్ బటన్. ఇక్కడ కూడా బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 1 లీటర్ బాటిల్ గ్లాసెస్ పెట్టుకోవద్దని ఒక బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ కో ప్యాసింజర్ సైడ్ వస్తే ఫస్ట్ మనకి ఇక్కడ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్లో బాక్స్ అయితే డీసెంట్ సైజ్ లో ఉన్నది. పైన ఒకటి పార్సల్ ట్రే కూడా ఇచ్చారు. ఇదైతే కూల్ గ్లో బాక్స్, చల్లగా ఉన్నది. ఇవి వచ్చేసి ఏసీ వెంట్స్. వీటికి కూడా మంచిగా బ్లూ స్ట్రిప్పింగ్ అయితే ఇచ్చారు, ఎలక్ట్రిక్ బ్లూ స్ట్రిప్పింగ్. ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది విండో ఓపెనింగ్ బటన్, విండో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బటన్. ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ వచ్చినట్లయితే ఫస్ట్ డోర్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి డోర్ ఓపెనింగ్ హ్యాండిల్. ఇది కూడా క్రోమ్ లో ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి 4 విండోస్ కంట్రోల్స్. ఇది వచ్చేసి ఓవర్విఎం కంట్రోల్స్, ఓవర్విఎం అడ్జస్టర్స్. ఇప్పుడు మనం మెయిన్ స్టీరింగ్ సైడ్ వస్తే ఇవి వచ్చేసి లైట్స్ కంట్రోల్స్. ఇవి వచ్చేసి వైపర్ కంట్రోల్స్. ఇది వచ్చేసి మెయిన్ స్టీరింగ్. ఇది డ్రైవర్ సైడ్ ఏసీ వెంట్స్. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిక్ బ్లూ స్ట్రిప్పింగ్ అయితే. ఇదైతే మెయిన్ స్టీరింగ్. ఇది వచ్చేసి హారన్. ఇవి వచ్చేసి మన సౌండ్ కంట్రోల్స్, సౌండ్ ప్లస్ మైనస్. ఇవి సైడ్ బటన్స్. ఇవి వాయిస్ కట్, మ్యూట్ బటన్స్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కాబట్టి దీనిలో గేర్ బాక్స్ అయితే లేదు. ఇది న్యూట్రల్ డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్, రివర్స్ గేర్. ఇది వచ్చేసి 12 వోల్ట్ సాకెట్. ఇది 12 వోల్ట్ సాకెట్. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు. ఇదంతా స్టోరేజ్ ప్లేస్, బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కీ పెట్టుకోనికి స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఏసీ వెంట్స్ అయితే బాగున్నాయి. ఇవి ఒక మంచిగా ఏరోప్లేన్ లో ఉండే ఫీల్ అయితే ఇస్తుంది. ఏసీ వెంట్స్ ఆటోమేటిక్ కూలింగ్ తోనే వస్తుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ సన్ వైజర్. ఇటు సైడ్ వీళ్ళు మిర్రర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి కో ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్. ఇటు సైడ్ కూడా మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. ఐఆర్విఎం. ఇదైతే ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అయితే కాదు. ఇవి వచ్చేసి మిడిల్ ఏసీ వెంట్స్. ఇక్కడ కూడా మనకి బ్లూ ఎలక్ట్రిక్ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కార్ ది కీ. ఈ వెహికల్ మనకి కీతో అయితే పనిచేయదు. స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఉంటుంది. డిస్ప్లే ఇవి సెట్టింగ్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వెహికల్ సెటప్ అని చాలా ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ స్టఫ్ అయితే ఉన్నది దీంట్లో. హోమ్ పేజ్ లోకి వస్తే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే ఇవన్నీ ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇన్స్ట్రుమెంట్ల క్లస్టర్ లోకి వస్తే ఇది వచ్చేసి డీటెయిల్ ఇన్స్ట్రుమెంట్ల క్లస్టర్, ఫుల్ డీటెయిల్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ట్రిప్ మీటర్స్. ఈ బటన్ అయితే అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎక్సలేటర్, ఇది బ్రేక్, ఇది వచ్చేసి డెడ్ పెడల్. ఇప్పుడు ఈ వెహికల్ డ్రైవింగ్ ఇంప్రెషన్ చూద్దాం. మనం డ్రైవ్ చేసే ముందు సీట్ బెల్ట్ పక్కా పెట్టుకోవాలి. బ్యాక్ గేర్ వేయగానే ఇక్కడ బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. క్వాలిటీ అయితే ఓకే విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్ అయితే వస్తుంది. వెహికల్ అయితే చాలా స్మూత్ గా మూవ్ అవుతుంది. మనమైతే ఇప్పుడు రఫ్ రోడ్ లో ఉన్నాము. ఇది వచ్చేసి ఫుల్లీ రఫ్ రోడ్, గత్కుల రోడ్ లో అయితే ఉన్నాము. గత్కుల రోడ్ లో కూడా వెహికల్ సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ గా ఉంది. వెహికల్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ గత్కుల రోడ్ లో అయితే ఉన్నాం మనం. మట్టి రోడ్డు ఇదంతా. వెహికల్ అయితే చాలా స్మూత్ గా మూవ్ అవుతుంది. సస్పెన్షన్ లో అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు.
చాలా స్మూత్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం హైవేలోకి అయితే ఎంటర్ అవుదాం. ఈ వెహికల్ హైవేలో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. వెహికల్ అయితే సౌండ్ లేకుండా చాలా స్మూత్ గా వెళ్తుంది. చాలా మంది అంటుంటారు ఈవీ వెహికల్స్ అంటే చాలా ల్యాగ్ ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ ల్యాగ్ ఉంటుంది అది ఇదని. అంతా ట్రాష్. గేర్ షిఫ్టింగ్ ల్యాగ్ ఇట్లా ఏం లేదు. ఈ వెహికల్ అయితే చాలా స్మూత్ గా వెళ్తుంది. నార్మల్ గా మీరు గేర్ బాక్స్ విత్ గేర్ బాక్స్ డ్రైవ్ చేసినా కూడా వెహికల్ సేమ్ ఫీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వెహికల్ ని టర్న్ రేడియస్ అయితే చూద్దాం. చాలా తక్కువ స్పేస్ లోనే టర్నింగ్ అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి 100 feet రోడ్. ఒకటే స్టీరింగ్ రొటేషన్ లో అయితే వెహికల్ అయితే మూవ్ అయిపోయింది. వెహికల్ అయితే చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను 50 to 60 స్పీడ్ లో అయితే ఉన్నాను. గత్కుల రోడ్ లో కూడా చాలా స్మూత్ గా ఉంది. ఈ వెహికల్ ని మనకి ప్రొవైడ్ చేసిన వారు పిఎస్ కార్ జోన్ తొర్రూర్. ఈ వెహికల్ వచ్చేసి తొర్రూర్ లో పిఎస్ కార్ జోన్ లో సేల్ కి అయితే ఉన్నది. ఈ వెహికల్ ని ఎవరైనా కొనుక్కోవాలన్నా, ఎవరికైనా కావాలన్నా, ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.